నమస్కారం. నేను చందు. ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ 2024 ముఖ్యమైన 10 అంశాలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ఏ బ్యాంకులు పాల్గొంటున్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసే ముందు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాత ఉద్యోగంలో చేరబోయే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వివరాలు చూద్దాం. ఈ భర్తీ ప్రక్రియలో దేశవ్యాప్తంగా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొంటున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1996 జూలై 1 ముందు కానీ 2004 జూలై 1 తర్వాత కానీ జన్మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్ లాంగ్వేజ్లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సు పూర్తి చేసి ఉండాలి లేదా హై స్కూల్, కాలేజీ స్థాయిలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అభ్యర్థులకు తాము దరఖాస్తు చేస్తున్న ప్రాంతానికి సంబంధించిన అధికార భాషలో తగిన ప్రావీణ్యం ఉండాలి. పైన పేర్కొన్న అన్ని అర్హతలతో పాటు తప్పనిసరిగా ఉండాల్సిన మరో అర్హత హెల్తీ క్రెడిట్ హిస్టరీ, మంచి రుణ చరిత్ర. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే ముందు సంబంధిత బ్యాంకులు తప్పనిసరిగా క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తాయి. కాబట్టి అభ్యర్థులు సిబిల్ స్టేటస్ను అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ సిబిల్ స్కోర్ అప్డేట్ కాని పక్షంలో ఇంతకు ముందే ఏదైనా బ్యాంకు లేకపోతే సంస్థ నుంచి రుణం తీసుకొని లోన్ తీసుకొని చెల్లించిన అభ్యర్థులు సదరు బ్యాంకు సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసిని తీసుకోవాలి. అలా చేయని పక్షంలో ఇచ్చిన ఆఫర్ లెటర్ను బ్యాంకు క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. ఇక పరీక్ష విషయానికి వస్తే ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో క్వశ్చన్ పేపర్లు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నపత్రంలో 3 విభాగాలుంటాయి. విభాగాలు: ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్లు 30 మార్క్స్ 30 20 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మినిట్స్ 35 మినిట్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. మొత్తము 100 క్వశ్చన్స్ 100 మార్కులు 60 నిమిషాలలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సెక్షన్లోనూ ఐబీపీఎస్ నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కుల మేరకు అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ సాధించిన మెరిట్ మేరకు ఆన్లైన్ మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఐబీపీఎస్ షార్ట్ లిస్ట్ చేస్తుంది. మెయిన్స్ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 190 క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష వ్యవధి 160 మినిట్స్. ప్రశ్నపత్రంలో 4 విభాగాలు ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీషు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్. మొదటి 2 విభాగాల్లో ప్రతి విభాగానికి 35 మినిట్స్. తర్వాత 2 విభాగాల్లో ప్రతిదానికి 45 నిమిషాల సమయాన్ని ఐబీపీఎస్ నిర్దేశించింది. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఐబీపీఎస్ ఆ సమాచారాన్ని తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి తరచుగా ఐబీపీఎస్ వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండాలి. ఇక పరీక్ష విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ఇన్ఫర్మేషన్ హ్యాండ్ అవుట్ని ఐబీపీఎస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే నెగిటివ్ మార్కింగ్ విధానం ఐబీపీఎస్ అమలు చేస్తుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 4వ వంతు 0.25 మార్క్స్ కట్ చేస్తుంది. ఒకవేళ అభ్యర్థి సమాధానం గుర్తించకుండా ఖాళీగా వదిలిపెడితే మార్కుల్లో ఎలాంటి కోత ఉండదు. అభ్యర్థులు ఐబీపీఎస్ నిర్దేశించిన కనీస మార్కులు కట్ ఆఫ్ తప్పనిసరిగా సాధించాలి. అయితే ఈ కట్ ఆఫ్ మార్కులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ సమయానికి బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను సంఖ్యను బట్టి ఐబీపీఎస్ నిర్దేశిస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు మెయిన్స్ మార్కులను ఐబీపీఎస్ వెల్లడించదు. ఖాళీలు ఉన్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు. మొత్తం ఖాళీలు 6,128 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 105, తెలంగాణలో 104. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తెలంగాణ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఇవి ఐబీపీఎస్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ 2024 ముఖ్యమైన 10 అంశాలు. హెల్ప్ అయింది అనుకుంటున్నాను. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.